కోసం ప్రార్థించినప్పుడు అద్భుతంగా 6 నెలల వరకు దేవుడు నన్ను నా చేయి పట్టుకున్నాడు ప్రభు. నన్ను పట్టుకొని నన్ను పట్టుకొని మా పాస్టర్ గారు ఎడ్వర్డ్ గారు ఒక పాట పాడారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెప్తారా? వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళేవారిని వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని. ఈ పాట నా హృదయానికి వచ్చుకున్నాయి, నా మనసును తాకి. నాలాగా బలహీనులైన ప్రజలు ఎంతమంది ఉన్నారో, నాలాగా దుఃఖములో ఏడుస్తున్న వారు ఎంతమంది ఉన్నారో వారు చెప్పడానికి నేను వద్దా? నా బంధువులు, నా స్నేహితులు, నా ఊర్లో, నా చుట్టూ గ్రామములలో లేరా? నేను వెళ్ళకూడదా అని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను లేపాడు, సేవకు నిలబడ్డాను. ఆ పాటలోనే దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవుడు నన్ను నేను వెళ్తాను, నేను చేయెత్తి నిలబడ్డాను. ఎవరైనా ఉన్నారా దేవుని పరిచర్యకు అని చెప్పగానే నిలబడ్డాను. 1994లో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను లేపాడు, పరిచర్యకు పని చేసుకున్నాను. ఇక నేను ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నానో నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. మా అన్నలు నన్ను ఎంత చిత్రహింస చేశారంటే, మా అమ్మ మా నాన్న చనిపోయినప్పుడు కానీ ప్రార్థన చేయడానికి వీల్లేదన్నారు. మా అమ్మ చనిపోయినప్పుడు మా అమ్మ దగ్గర పడుకొని ఏడుస్తుంటే కొంతమంది నన్ను తీసుకురావడానికి ఇట్లా నువ్వు తీసుకురా, నువ్వు నమ్ముకున్న 6 నెలలకే నాన్న చనిపోయాడు, నువ్వు నమ్ముకున్న 6 నెలలకే అమ్మ చనిపోయింది, ఇద్దరు చనిపోయారు కనుక నువ్వు యేసు ప్రభువును నమ్ముకోవడానికి వీలు లేదు. మా నాన్న ఎంత సంతోషపడ్డాడు సార్. నేను రక్షణలోకి వచ్చిన తర్వాత మా నాన్న ఇంటి ముందుట పందిరేసి, రంగు కాగితాలు ఎక్కించి, ఇంటికి సున్నమేసి, రంగులేసి, భోజనాలు సిద్ధపరిచి ప్రార్థన పెట్టించాడు మా నాన్న. చచ్చిపోయే నా కొడుకు బతికిందని చెప్పేసి మా నాన్న మా అమ్మ అంత సంతోషపడి ప్రార్థన పెట్టిస్తే మా అన్నయ్యలు ఏం చేశారు? నువ్వు నమ్ముకుంటే నాన్న అమ్మ చచ్చిపోయాడు కనుక నువ్వు ఫోటోలు పడేస్తేనే ఈ కార్యక్రమంలో ఉండాలి,